సాక్షి పేపర్ అయితే ఒక న్యూస్ని అయితే హైలైట్ అయితే చేయడం జరిగింది. ఆ న్యూస్ ఏంటి అంటే, వైసీపీ పార్లమెంటు రాజ్యసభ ఎంపీలను కొనడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క వార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు అంటే, ఇప్పుడు పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో బలం ఉంది, ఆ టీడీపీకి లోక్సభలో బలం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అనుకుంటే నరేంద్ర మోడీ అరెస్ట్ చేయడానికి అంత అయిష్టత చూపుడు. ఎందుకంటే ఆయనకి రాజ్యసభలో బలం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఏదైనా బిల్లు కావాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పటికీ సిబిఐ కేసుల ద్వారా, ఈడీ కేసుల ద్వారా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలంటే కుదరదు కాబట్టి అందుకోసం ప్లాన్ బిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న వైసీపీ ఎంపీలకి దాదాపు 40 నుంచి 70 కోట్ల డబ్బు ఆఫర్ చేస్తూ మరొకసారి మిమ్మల్ని రాజ్యసభ ఎంపీగా గెలిపిస్తామని చెప్పేసి ఆయన ఆఫర్ ఇచ్చారంట. సాక్షి పేపర్ హైలైట్ అయితే చేయడం జరిగింది. ఇలా ఆఫర్ ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి బలాన్ని తగ్గించి, రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి బలాన్ని తగ్గించి టీడీపీ బలాన్ని పెంచుకోవడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భావిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాయిస్ లేకుండా పోతుంది. ఆటోమేటిక్గా ఆయన్ని జైల్లో పెట్టినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయనకి రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా బలం లేదు కాబట్టి లోక్సభలో, రాజ్యసభలో కూడా బలం లేకుండా చేస్తే టీడీపీ ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా నరేంద్ర మోడీ మీద ఆధిపత్యం చెలాయించవచ్చు అనే భావనలో ఉన్నారు. అందులో భాగంగానే వైసీపీ ఎంపీలకి డబ్బు ఆశ చూపుతున్నారు అని చెప్పేసి సాక్షి పేపర్ అయితే హైలైట్ అయితే చేయడం జరిగింది. ఇందులో ఎంత నిజముందో లేదో తెలియదు కానీ సాక్షి మాత్రం హైలైట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని చెప్పేసి ఎలా అయినా ప్రయత్నిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియదు.